ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇళ్లు కూల్చి సీఎం మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారని, ప్రభుత్వం చెప్తున్నట్లు మూసీ ప్రక్షాళన చేయాలంటే ఇక్కడ వేలాది ఇళ్లు నేల కూల్చాల్సి ఉంటుందని, మూసీలోకి డ్రైనేజీ నీరు రాకుండా ఉండాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలో మురికి నీరు రాకుండా చేయకుండా మూసీ బ్యూటిఫికేషన్ సాధ్యం కాదు అని అన్నారు కిషన్ రెడ్డి. ముందు మూసీలోకి డ్రైనేజ్ నీరు రాకుండా చూడండి. డిపిఆర్ సిద్ధం కాకుండా ప్రాజెక్టు ఎలా సాధ్యపడుతుంది? పేదల ఇళ్లు కూల్చితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మూసీ ద్వారా ఏ నది నీరు పారించబోతున్నారు అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. అపార్ట్మెంట్లలో లేకపోతే బస్తీలలో కమర్షియల్ కాంప్లెక్స్లలో ముఖ్యమంత్రి గారి సెక్రటరియట్లో వాడేటువంటి నీళ్లు కానీ, ముఖ్యమంత్రి గారి ఇంట్లో వదులుతున్నటువంటి నీళ్లు కానీ, మంత్రుల కాలనీల్లో వదులుతున్నటువంటి నీరు కానీ, డ్రైనేజ్ అంతా కానీ ఇక్కడ కలుస్తుంది. మొత్తం మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలు వదులుతున్నటువంటి డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇక్కడనే కలుస్తున్నది. మా ఇంటి నుంచి కూడా డ్రైనేజ్ ఇక్కడికే కలుస్తున్నది. కాబట్టి దాని సంగతి ఏంది? ఆ సంగతి తేల్చకుండా మూసి బాగుపడదు. కాబట్టి దానికి మీరు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. ముందు చేయాల్సిన పనిది ముందు ఇల్లు కూలగొట్టడం కాదు. ముందు చేయాల్సిన పని మూసిలో కలుస్తున్నటువంటి కాలుష్య పదార్థాలు, కాలుష్యమైనటువంటి నీరు, డ్రైనేజీ నీళ్లు, ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటరు రాకుండా ఆపాల్సిందిగా నా ముఖ్యమంత్రి గారికి మొదటి సూచన. రెండో సూచన, దీనికి కావలసినటువంటి డిపిఆర్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎట్లా కట్టబోతున్నారు? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. శంకరం ఇంటికి కూడా నోటీస్ వచ్చింది. ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? కమర్షియల్ కాంప్లెక్స్ కడతారా? ఇది చెప్పాలి. మూడో కార్యక్రమం, మీ డిపిఆర్ ఎప్పుడు వస్తుంది? ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటర్ రాకుండా చర్యలు తీసుకోకుండా పేదల ఇల్లు కూలగొడతామని మొదటి నుంచి మాట్లాడుతున్నాం. అది కాదు చేయాల్సింది. అంతేకాదు, ఇక్కడికి ఈ నది నుంచి మీరు కృష్ణానది ప్రవహింపజేయబోతున్నారా? ఈ నది నుంచి మీరు గోదావరి నీళ్లు తీసుకుపోతున్నారా? చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఏ నీళ్లు తేబోతున్నారు? మీరు నల్గొండ జిల్లా రైతులకు తాగునీరు, సాగునీరు అందించాలి. నేనేదో 20 ఏళ్ల తర్వాత అందిస్తా, 30 ఏళ్ల తర్వాత అందిస్తా, 5 ఏళ్ల తర్వాత దిగిపోతా, మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత వస్తా, లేకపోతే మా పార్టీ ఇంకో ఆయన వస్తాడు అప్పుడు అందిస్తామంటే కాదు. ఈ 5 సంవత్సరాల లోపలనే నల్గొండకు తాగునీరు, సాగునీరు అందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.